జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. అందరికీ నా హృదయపూర్వక వందనములు. భగవంతుని యొక్క అనుగ్రహము, దీవెనలు, సిరి సంపదలు సమృద్ధిగా మీకు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మీలో ఒకడు. సరే, ఇంతకుముందు వీడియోస్లో మనము ఎస్ఎస్డి టోకన్స్ టైమింగ్స్ మార్చాలి. అందరికీ ఎస్ఎస్డి టోకన్స్. రెండవది, మూడవది వచ్చేసి రూమ్స్. దాంట్లో నడిచొచ్చే వారికి రూమ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అకామిడేషన్ ఒక 20,000 నుంచి 30,000 వరకు, అప్రాక్సిమేట్లీ ఒక 20,000 అనుకుందాం, ఇటు అటు అనుకుందాం, సరేనా? అవి ఎక్కడున్నాయో మనం గమనిస్తాం, తెలుసుకుందాం. ఇప్పుడు మనకు సాధారణంగా అకామిడేషన్ రూమ్స్ అన్నీ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తెలిసిందే. ఎక్స్ట్రా 20,000 మందికి ఎక్కడ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ లేకపోయినా అకామిడేషన్ ఎట్లా చేయొచ్చు అనేది ఒక క్వశ్చన్ మీలో వెలిగే ఉంటుంది, అవునా? సరే, సింపుల్. ఇప్పుడు అందరికీ టోకన్స్ ఇస్తే నారాయణగిరి షెడ్లన్నీ ఖాళీ అవుతాయి, అందరూ బయటనే ఉంటారు. అట్లే వైకుంఠం 2 కూడా ఖాళీగానే ఉంటుంది. వైకుంఠం 1 అనేది పక్కన పెడదాం, సరేనా? దాన్ని ఎట్లా ఉపయోగించాలా అనేది మనం తర్వాత తెలుసుకుందాం. అది ఎమర్జెన్సీ కోసం దాన్ని ఉపయోగించుకోవాలి. వైకుంఠం Q1, వైకుంఠం 2 సెట్స్లో 31 కంపార్ట్మెంటు ఖాళీగా ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్కి 500 మంది కూర్చోబెడతారు, అవునా? ఎంత అయినప్పటికీ 500 మంది కూర్చుండే కెపాసిటీ ఉంటే 15,000 మంది దాంట్లో కూర్చోవడానికి అవకాశం ఉంది. రూములు లేని వాళ్ళు అక్కడ వచ్చి మనం కూర్చోవచ్చు. దాంట్లో కొంచెం తగ్గించండి, 10,000 ఈజీగా చేసుకోవచ్చు. అట్లే నారాయణగిరిలో కూడా 7 షెడ్లు ఉన్నాయి, 7 కంపార్ట్మెంట్లు. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో నాకు తెలిసి పెద్ద పెద్దవి 1000 మంది పైగానే కూర్చోబెట్టచ్చు. 1000 అంటే 7,000 మంది అంటే టోటల్గా ఇటు అటుగా అప్రాక్సిమేట్లీ 20,000 మంది అక్కడ కూర్చోవడానికి, వాళ్ళ లగేజీ పెట్టుకొని లగేజ్తో ఉండడానికి మనకు వాళ్ళకి అకామిడేషన్ చేయొచ్చు. అట్లే ఇంకోటి ఏంటంటే వాళ్ళకు అక్కడ లాకర్లు అరేంజ్ చేయగలిగితే అరేంజ్ చేసి ఇంకొంచెం తగ్గియచ్చు కూడా వాళ్ళకి. ఒక్కొక్క వైకుంఠం 2 అనుకోండి, ఒక 200 మందికి 250 మందికి మనము అకామిడేషన్ ఇచ్చుకోవచ్చు. లాకర్లు పెట్టేసి 100 లాకర్లు మనం అరేంజ్ చేయగలిగితే ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత లేదన్నా 4 వేసుకోండి, ఒక లాకర్కి 400 మంది. అందరూ ఉండరు కదా అక్కడ, అందరూ దర్శనకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. రాత్రిపూట ఒకటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది కూడా కింది భాగాన ఖాళీ స్థలం ఉంది, వైకుంఠ వరండాలో ఖాళీ స్థలం ఉంది, ఆ పక్కన ముందు పక్క కాడ ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకుంటారు పనుకోవడానికి. కొంచెం మనం కొన్ని సదుపాయాలు కొంచెం మాడిఫికేషన్ చేస్తే సరిపోతుంది అక్కడ. ఒకసారి ఆలోచించేయండి. 15,000 మందికి మనం ఈజీగా సింపుల్గా ఇటు అటుగా 15,000 మందికి మనము వైకుంఠం 2 కంపార్ట్మెంట్లో అకామిడేషన్ విత్ లాకర్ సదుపాయాలతో మనం అరేంజ్ చేయొచ్చు. ఏమంటే అందరికీ సర్వదర్శనం టోకన్లు మనం ఇస్తున్నాం కాబట్టి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఖాళీ అయిపోతుంది, ఎవరు ఉండరు. అందరూ టోకన్ తీసుకొని దర్శనం టోకన్ తీసుకొని వచ్చినా కూడా అక్కడే వాళ్ళు ఉంటారు.
అక్కడ వాళ్ళకు ఒక్కటే అరేంజ్ చేయాల్సింది. కళ్యాణ కట్ట ఒక్కటే అరేంజ్ చేయాలి. అది నారాయణగిరిలో చెయ్యాలి. సారా ఇప్పుడు చాలామంది నడిచొచ్చారనుకో శ్రీవారి పాదాల నుంచి, వాళ్ళు కళ్యాణ కట్టకు పోవాలంటే ఎస్వి రెస్ట్ హౌస్ కాడికి వెళ్ళాలి. అది ఎవరికి తెలియదు. ఆడ గుండు చేయించుకుంటూ స్నానం చేయడానికి కూడా లేదు అక్కడ. ఇక్కడ బాత్రూంలో చేసి కొందరు ఒకరో ఇద్దరు వెళ్తా ఉన్నారు. భగవంతుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ బాత్రూంలోనే స్నానం చేసేది, కానీ కొంచెం నీట్నెస్ తక్కువ అక్కడ. మళ్ళీ అన్ని కళ్యాణ కట్టల్లో ఉన్న బాత్రూమ్స్ చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. కాబట్టి ఒక కళ్యాణ కట్ట బాత్రూములు అవన్నీ మనం అక్కడ అరేంజ్ చేయగలిగితే వైకుంఠం 2కి నారాయణగిరిలో ఒక కళ్యాణ కట్ట ఒక మంచిగా బాత్రూములు కాబట్టి వైకుంఠంలో చేసుకుంటారు, లేక నారాయణగిరిలో చేసుకుంటారు. కళ్యాణ కట్ట అక్కడ ఒకటి మనం అరేంజ్ చేయగలిగితే పెద్ద కళ్యాణ కట్ట కావాలి. ఏమంటే చాలామంది ఉంటారు కదా అక్కడ. అంటే వైకుంఠం నుంచి వచ్చే వాళ్ళు ఆడనే, నారాయణగిరిలో ఉన్నవాళ్ళు అక్కడ. అంటే 20,000 మందికి ఇటు అటుగా సరిపడే కళ్యాణ కట్ట ఒకటి అరేంజ్ చేయాలి. అంటే వాళ్ళు చుట్టుపక్కల కూడా చేసుకుంటారు. ముందు జాగ్రత్త, ఎప్పటికైనా పెరగచ్చు కూడా. ఆ కళ్యాణ కట్టను మనకు అనుగుణంగా ఎప్పుడైనా దేనికైనా ఉపయోగించుకోవచ్చు కూడా. బిల్డింగ్ ఒకటి మంచిగా కట్టుకుంటే, లేదా ఆ నారాయణగిరి మాదిరి ఒక షెడ్ లాగానే ఒక మంచిది కట్టుకున్నా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దేనికైనా ఉపయోగపడుతుంది. కట్టింది మనం తీసేయలేము కదా, దేనికో దానికి ఉపయోగిస్తూనే ఉంటాం. అట్లే ఇంకోటి వచ్చేసి ఓన్లీ కూర్చోవడానికి లాకర్లు కాకుండా ఓన్లీ కూర్చోవడానికి మాత్రమే. అంటే జనాన్ని బట్టి ఆ ప్రదేశాన్ని, మూడో ప్రదేశాన్ని ఉపయోగించాలి. అంటే ఒకటి నారాయణగిరి మనం అనుకున్నాం, నారాయణగిరి అయిపోతానే వైకుంఠం 2 అయిపోతానే మాడావీధి, ఉత్తర మాడావీధి, దక్షిణ మాడావీధిలో ఇప్పుడు మనం చూడగలిగితే ఇనుప కడ్డీలు వేస్తున్నారు పైకి. దానిపైన దానికి సంబంధించినటివి షీట్లు ఉన్నాయి. అంటే సింథటిక్ అంటే ఫ్లెక్స్ బోర్డ్ లాగా ఉంటాయి, ఫ్లెక్స్ క్లాత్ లాగా, ఫ్లెక్స్ బ్యానర్స్ ఉంటాయి కదా, అలా వైట్ ఉన్నాయి దానికి సంబంధించి సెట్ చేసినటివి. కొంచెం అక్కడ కూడా కొంచెం అతి తక్కువ ఖర్చుతో కొంచెం మాడిఫికేషన్ మనం చేయగలిగితే అక్కడ ఈ ఉత్తర మాడావీధి అంటే వరాహస్వామి ఆలయానికి వెనక పక్క ఇటు డౌన్కి, అట్లే గుడి వెనక పక్క పడమర మాడావీధి, ఇంకా దక్షిణము తూర్పు మాడావీధులు మనం దాన్ని తాకము. అక్కడ తూర్పు సైడ్ అయితే మనకేం లేదు, దక్షిణం కూడా కొంచెం పెట్టేసుకుందాం. అంటే టెంపుల్ బ్యాక్ సైడు అంటే పడమర, ఉత్తరంలో కూడా 25% వరాహస్వామికి ముందు పక్క ఉండేది, తూర్పు సైడ్కి ఉండేది తీసేసి వరాహస్వామి టెంపుల్ నుంచి డౌన్కి అంటే కింద పడమర సైడ్కి, దాంట్లో కూడా మనం ఇటు అటుగా ఎంత లేదన్నా ఒక 10 మందికి డైరెక్ట్ అకామిడేషన్ అంటే వాళ్ళు బ్యాగులతో వచ్చి కూర్చోవచ్చు. అక్కడ అందరికీ బాత్రూమ్లు ఉన్నాయి, గ్యాలరీలో బాత్రూమ్లు ఉన్నాయి. వాళ్ళు కళ్యాణ కట్ట కూడా అవసరం లేదు, ఏమంటే పక్కన నందకంలో ఉంది కాబట్టి కళ్యాణ కట్ట అక్కడ వెళ్ళి వాళ్ళు తల్లిదండ్రులు సమర్పించుకొని వచ్చేస్తారు. పక్కన పుష్కరిణి ఉంది, పుష్కరిణిలో బ్రహ్మాండంగా స్నానం చేసుకుంటారు, వరాహస్వామి దర్శనం చేసుకుంటారు. ఇంకా కొంచెం షార్ట్ కట్లు మ్యూజియం కాడి నుంచి వెళ్ళి దర్శనానికి వెళ్తారు. అవునా కదా? అంటే ఈడ ఒక 10,000 మందికి మనం వరాహస్వామి దగ్గర. దీన్ని మనం ఎలా ఆర్డర్ చేయాలంటే, ఫస్ట్ లాకర్స్ మాధవ నిలయం, యాత్రి సదనం, PSC 1 CRO ఆఫీస్ పక్కనటి. ఫస్ట్ ఎంతమంది జనం మన దగ్గరికి వస్తున్నారు, తిరుమలకు భగవంతుడి దగ్గరికి వస్తున్నారు అనేది ఒక లెక్క మనకు ఆల్రెడీగా టోకన్స్ ఇష్యూని బట్టి మనకు ఒక లెక్క వస్తుంది. ఎంతమంది రూములు తీసుకుంటున్నారు, రూములు పోను లాకర్లు, ఇప్పుడు మాధవ నిలయం PSC 1, PSC 2, PSC 3 ఎంతమంది పోతున్నారు. ఆ తర్వాతనే నారాయణగిరికి ఇవ్వాలి. నారాయణగిరిలో లాకర్లు పెట్టి లాకర్స్ ఇవ్వాలి. ఆ తర్వాత అవి కూడా ఫుల్ అయితేనే
వైకుంఠం 2 ఇవ్వాలి లాకర్స్. వైకుంఠం 2 కూడా ఫుల్ అయిపోతేనే మాడా వీధుల్లో ఓపెన్ కూర్చోవడానికి, లగేజ్లు పెట్టుకోవడానికి, ఉండడానికి అది. అట్లా కొందరు అయితే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు కొంచెం కూర్చోవడానికి, రెస్ట్ కావడానికి కావాలి. ఒకసారి 2 లక్షల మంది వచ్చారనుకో, అందరికీ మనం రూములు ఇవ్వలేము, లాకర్లు ఇవ్వలేము. అటువంటి టైంలో మాత్రమే లేదు మేము వచ్చేపు కూర్చొని మాకు ఏ లాకర్లో వద్దు, మేము వచ్చేపు కూర్చొని వెళ్ళిపోతామనే వాళ్ళకి అక్కడ కొంచెం ఎండ తగలకుండా చూసుకోండి. అంటే ఫస్ట్ రూములు అయిపోతేనే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి PAC1, PAC2, PAC3 లాకర్లు ఫుల్ అవ్వాలి. అవి ఇప్పుడు PAC5 కూడా కడతా ఉన్నారు. అది ఇంచుమించు అయిపోవచ్చింది, తొందరలో అది కూడా రిలీజ్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత నారాయణగిరి దాంట్లో ఒక నారాయణగిరి సెట్లో ఒక 10 ఏమో ఉంటాయి. మామూలుగా చెప్పేది 7 చెప్తా ఉంటారు వాళ్ళు, కానీ 10 ఉంది. ఇంకా కొంచెం స్థలం ముందు కూడా మనకు నారాయణగిరిలో ఇంకా షెడ్లు వేసుకోవచ్చు కూడా. మనం ప్రస్తుతానికి ఉన్నది మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది, లేని దాని గురించి అవసరం లేదు. సరేనా? ఇప్పుడు నారాయణగిరిలో లాకర్స్ పెట్టి లాకర్స్ ఇస్తాం. అవి కూడా ఫుల్ అయినాయి. వైకుంఠం కాంప్లెక్స్ 2 దాంట్లో లాకర్లు పెట్టి, లేదా లాకర్లు లేకుండా కూడా మనము వాళ్ళకి ఉపయోగించవచ్చు. ఏమంటారు? ఒకసారి ఆలోచన చేయండి. అందరూ మన వాళ్ళే. రూములు లేనప్పుడు మనం ఏం చేయాలి? భక్తులకు ఏదో ఒకటి మనం కూర్చోవడానికి ఇవ్వాలి. కాకపోతే వైకుంఠం 2కి వెళ్ళేటప్పుడు కొంచెం అక్కడ కొంచెం అలర్ట్గా ఉండాలి. సెక్యూరిటీ, విజిలెన్స్ వాళ్ళు కొంచెం ఆ స్కానింగ్లు అంతా చేస్తూ వెళ్ళాలి. అక్కడ కొంచెం ఏమంటే అది పెద్ద గ్రూప్గా వస్తారు కాబట్టి, అందరు దగ్గరగా ఉంటారు కాబట్టి కొంచెం సెక్యూరిటీ పరిస్థితులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి కొంచెం మనం చూసుకొని చిన్న మార్పులు చేసుకుంటూ, రోజు మార్పులు ఉంటాయి. ఒక్కసారిగా మనం ఈ పనులకి దిగినామంటే రాను అభివృద్ధి చేస్తూనే రోజు మార్పులు ఉంటాయి. తిరుమలలో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మార్పులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ మార్పులు మనం చేసుకుంటూ భగవంతుని మెచ్చే విధంగా మనం నడుచుదాం ముందుకి. సరేనా? ఓం నమో వెంకటేశయ్య. హర హర మహాదేవ. జై శ్రీరామ్.